నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఫైనల్ అయినట్టుగా అయితే మనకు వార్తలు వస్తున్నాయి. అయితే పొత్తుల్లో భాగంగా అంటే టీడీపీ జనసేనలకి ప్లస్సా మైనసా, సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు పొత్తుతో అయితే వెళ్తున్నారు మన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు అయితే ఇందులో మన ఇప్పుడు టీడీపీకి కానీ జనసేనకి కానీ ప్లస్లు కానీ మైనస్ కానీ ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే ఇప్పుడు సహజంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో కలిస్తే లాభమా నష్టమా అనే దాని గురించి కనుక మనం చూసుకుంటా ఉంటే, ముందుగా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసినందువల్ల ఉపయోగాలు ఏంటి, ముందు దాని గురించి మాట్లాడుకుందాం, తర్వాత నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన కూటమితో కలిసి ముందుకెళ్తున్నందువల్ల మొట్టమొదటి లాభం ఏందంటే, రాష్ట్రంలో రాష్ట్ర అధికారులు కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అధికారుల్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఎవరైతే పనిచేశారో అధికారులు తిరిగి అధికారంలోకి వస్తుంది, భారతీయ జనతా పార్టీ పైన కేంద్రంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో విడిపోయారు కాబట్టి గతంలో రేపు పొద్దున మనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని చెప్పని కొంచెం విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి మద్దతు తెలుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద దాష్టీకం చేసిన అధికారులకి ఇది చెంపపెట్టు మొట్టమొదట. ఇక రెండోది ఏంటంటే, ఈ రోజు తిరిగి మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, వాళ్ళు ఏ విధమైన హామీలు ఇస్తారు. నిస్సందేహంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, రాష్ట్రానికి అమరావతి రాజధాని, ఎందుకు అమరావతి రాజధానిగా ఉండాలా, దీని గురించి వాళ్ళు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, సంపూర్ణ మద్దతు తెలియజేసిన మాట మాత్రం వాస్తవం. గతంలో దీని గురించి ఎట్లయినా పొత్తును విచ్ఛిన్నం చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసిన మాట కూడా వాస్తవం. వాళ్ళు జగన్కి అనుకూలమైనటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు దీనికి చెంపపెట్టు లాంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నోట్లకు తాళాలు పడతాయి, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ కాళ్ళ చేతులు కట్టేసినట్టే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రథమ కర్తవ్యం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా అయితే అమరావతి రాజధాని నిర్ణయించినప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఆ రోజు నా చేతులతోటే ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం, కొన్ని కార్యక్రమాలు మేము గతంలో 2,500 కోట్ల రూపాయలు దానికి ఇవ్వడం కూడా జరిగింది, పురోగతి సాధించింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది. కాబట్టి మళ్ళీ మేము మా చేతుల మీదే తిరిగి ఈ అమరావతి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత మా మీదకి వచ్చిందని చెప్పని మేము భావిస్తున్నాం. మా యొక్క సంపూర్ణ సహకారాలు ఉంటాయి. అమరావతి రైతులది కాదు ఇది రాజధాని అనేది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం అమరావతి రైతులు త్యాగం చేశారు. నిజంగా మహిళామ తల్లులకి పాదాబంధనం చేస్తున్నాం, వాళ్ళ పోరాటం స్ఫూర్తిదాయకం. ప్రపంచంలో ఇలాంటి అవకాశం ఎవరికి రాలేదు, నిస్సందేహంగా వాళ్ళకి వచ్చింది. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పని చాలా వాళ్ళకి చెప్తూ, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ గురించి వివరణ చెప్పేసి ప్రజల మనసులు గెలుచుకోవాల్సిన బాధ్యత ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తుందని అయితే నేను భావిస్తున్నాను. రెండవది వచ్చేసరికి పోలవరం పూర్తి చేయడానికి ఎందుకు ఇక్కడ ఆటంకాలు ఎదురైనాయి, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సమాచారం మాకు వచ్చింది, ఇవన్నీ వివరిస్తూ వీటిని మేము కొనసాగిస్తాము, ప్రైవేటు పరం కానీయం విశాఖ ఉక్కు నగరాన్ని, అట్లాగే పోలవరాన్ని పూర్తి చేస్తాం. 72% గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి ఉన్నప్పుడు 72% పూర్తి అయిపోయింది కాబట్టి మిగిలింది పూర్తి చేయడం మాకు చేతుల్లో పని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాన్ని పూర్తి చేస్తారని అయితే మేము భావిస్తున్నాము. అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది, ఉంచే ఆలోచన ఒకటి చేస్తారు. అట్లాగే ఈ దొంగ ఓటు చేర్పించి దీన్ని సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇంకొంచెం ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం సంబంధించి ఏమేమి అక్రమాలు చేసింది ప్రజలకు తెలిసిపరిచే విధంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. వీటన్నిటికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ తిరిగి వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి రామాలయం అనేది కొంత ఉపయోగపడిద్ది అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అంటే కొన్ని అంశాలు వీళ్ళకి తోడ్పాటు వస్తూ ఉంటాయి. అయితే ఇంకోటి చాలా మందికి తెలియని అంశం ఏందయ్యా అంటే, చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, విశ్లేషకులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, 1% కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. నిస్సందేహంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో, తెలుగుదేశం పార్టీతో ఉన్న కోపంతో ఈ రాష్ట్రంలో 7-8% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటర్లందరినీ, నాయకులు కావచ్చు, వార్డు కావచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా
వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు. Hmm. తిరిగి ఆ ఓట్లన్నీ దీంట్లో కలుస్తాయి. ఇది ఒక అంశం. సార్ ఇప్పటివరకు మీరు చెప్పిందంటే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయని అయితే చెప్పారు, మరి నష్టాలు ఎలా ఉండబోతున్నాయి సార్? నష్టాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సీటు రాని నేతలు ఉంటారు కదా. అవును సార్. ఇప్పుడు దాకా కష్టపడ్డామని భావించి 4.5 సంవత్సరాలు పోరాటం చేశాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాము, మాకు ఈ స్థానాలు దక్కుతాయి అని చెప్పి ఆశపడ్డాము. అవును సార్. కాబట్టి వాళ్ళు దక్కని నేతల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. అట్లాగే విభజన హామీలు సంబంధించి ఆ రోజు భారతీయ జనతా పార్టీ సహకరించలేదు అనే భావన ప్రజల్లో ఉంది. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు చేయబట్టే మన ఈ రాష్ట్రం ఈ అధోగతి కావడానికి కారణం కేంద్రం ఉదాసీన వైఖరి అనేది ఉంది. ఇక అసంతృప్తి నేతల గురించి ఒక మాట చెప్తాను నేను. పొత్తుల్లో భాగంగా ముందుకెళ్లే విషయంలో కొంతమందికి రాని వాళ్ళు, కొంతమంది నాయకులు వాళ్ళు బాధను వ్యక్తం చేస్తారు, అలాగే అసమ్మతి వ్యక్తం చేస్తారు, స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా చాలా స్పష్టంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఒకళ్ళు ఇద్దరు ఆవేశపడ్డా కూడా మిగిలిన వాళ్ళందరూ సర్దుకుపోతారని చెప్పని ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి 99 స్థానాలు చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా దానికి అనుకూలంగానే స్పందిస్తారు. ఆ స్పందించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళతోటి మాట్లాడి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే ఢిల్లీ నుంచి కూడా మాట్లాడారు, ఈ రోజు చూస్తానే ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ లో. కాబట్టి వాళ్ళందరినీ సముదాయించేసి ఒకళ్ళిద్దరు ఏదైనా ఆవేశపడ్డా కూడా దానికి పెద్దగా ఇబ్బంది ఉండదేమో, 1-2 స్థానాల్లో రావచ్చు. బలంగా ఉన్న నాయకులు కొంచెం తిరగబడితే వాళ్ళను కూడా ఎందుకు ఈ పార్టీతోటి మనం పొత్తులో వెళ్తున్నాం కాబట్టి రాష్ట్రానికి ఏం ఉపయోగం జరుగుతుందని చెప్పే విధంలో చంద్రబాబు నాయుడు గారు విజయవంతం అవుతారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటా ఉంటే మూడో విషయం ఏంటంటే ఎందుకు దీనివల్ల అంటే తెలుగుదేశం పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంకా పెరగొచ్చు కదా. ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఇంకొంచెం దాన్ని ఎలా సముదాయిస్తారు అనేది కనుక మనం చూసుకుంటా ఉంటే ఈ ప్రజల ఈ రోజు దృక్పథం ఎలా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి పూర్తి అండదండలు ఇప్పుడు వరకు ఈ 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఆ ఓట్లు మారతాయా లేదు, మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఆ ఓట్లు ఇంకా దూరం అవుతాయా, ఇది కదా ఆలోచించేది. దీనికి నేను చెప్పేది ఏంటంటే గతంలోనే వాళ్ళు వెళ్ళిపోయారు, వ్యతిరేకంగా ఓట్లు వేయబట్టే కదా వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సీపీకి వేయబట్టే కదా అన్ని స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళలోంచి ఎంతమంది వస్తున్నారు అనే దాని మీద వీళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి వీళ్ళు భయపడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆ భయాలన్నీ తొలగిపోతాయి, అటు వెళ్ళిన ఓట్లు ఇటు వస్తాయి. ఇప్పుడు దీని గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనం స్వతంత్రంగా బతకాలనే ఆలోచన ఈరోజు ప్రజల్లో వచ్చింది కాబట్టి దానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే సాధ్యపడుతుందనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క నష్టాలను కూడా ఆలోచించుకోకుండా చిన్న ఏదన్నా ఉండే ఒకళ్ళిద్దరు తప్ప లేకపోతే నాయకుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా దాన్ని సద్దుమణిగే విధంగానే వీళ్ళు వాళ్ళందరితో సమన్వయంతో ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరాన్ని గుర్తించారు కాబట్టి ప్రజలు ఇవన్నిటి కూడా సర్దుకుపోయి నాయకులు అలిగినా కూడా నాయకులు ఏమంటే ప్రజలు అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.